కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం, प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला, तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम्। ओं नमः शिवाय, ओं नमो भगवते वासुदेवाय। हरिहर क्षेत्रं वेमुलवाड अपर कैलासं। ఈ కైలాస మహాపర్వతందు సాక్షాత్ నారాయణమూర్తి శివుడు ఇద్దరు కూడా ఈ సుప్రభాత వేళయందు అమృతకాలమందు భక్తులందరికీ దర్శభాగ్యాన్ని ప్రసాదించి అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించి కాపాడే చక్కని ప్రభువులు హరిహరాదులు. ఈ రోజున ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులెల్లరూ కూడా ఈ ముక్కోటి దేవతల యుక్తంగా ఈ స్వామి సన్నిధానానికి వచ్చి హరిహరాలను దర్శించుకొని మహాభాగ్యాన్ని పొందే మహోన్నతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. భక్తులెల్లరూ కూడా ఈ ప్రాతకాలమందు సుప్రభాత వేళయందు ఈ అమృతకాలమందు హరిహరాల దర్శన భాగ్యాన్ని పొంది ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం సౌభాగ్యం పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ శతమానం భవతి శతాజ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవ శుభాకాంక్షలతో ఆశిస్తున్నాం. ఓం నమః శివాయ. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రజలకు భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో ప్రాతకాల పూటనే ఉత్తరద్వార దర్శనం జరగడం మహా ఆనందదాయకం. ఇక్కడ హరిహర క్షేత్రంగా పిలువబడే క్రమంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే అన్ని నారాయణమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాలు ఈరోజు కిటకిటలాడుతున్నాయి. తిరుమల కానీ లక్ష్మీనరసింహ ఆలయం అన్నింటిలో కూడా. అయితే ఇక్కడ కూడా రాజన్న ఆలయంలో హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది కాబట్టి ఆయన వైద్యుగా ప్రతి ఏటా ఇక్కడ పార్వతీ పరమేశ్వరునితో పాటు హరిహరుని నారాయణమూర్తిని కూడా దర్శించుకునే భాగ్యం ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారా ప్రతి ఏటా కల్పించబడుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కూడా చాలామంది పెద్ద ఎత్తున భక్తులు ఉదయం పూట వచ్చి ఉత్తర ద్వార దర్శనం ఆ నారాయణను ఆ పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరుని కూడా మరి దర్శించుకొని అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన ఈరోజు వైకుంఠ ఏకాదశిగా పిలువబడి ఈరోజు ప్రాతకాల పూట స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు నెరవేర్చేందుకు భావనతో పాటు ఈరోజు విశిష్టమైనటువంటి పర్వదినం కాబట్టి ప్రతి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా కూడా అన్ని ఏర్పాట్లు అనేక దేవాలయాల్లో కూడా మరి అధికారుల చేత చేపట్టబడి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైన దర్శనం కల్పించేటువంటి కార్యక్రమం ఏర్పాటు కూడా జరిగిన క్రమంలో ఈరోజు ఇక్కడ వేములవాడలో అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం మధ్య అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి అదేవిధంగా నారాయణమూర్తిని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి
వ్యవసాయ పంటలు అన్ని పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆనందమయ జీవితంతో సుఖమయ జీవితంతో ఆయుర్వేదంతో ఐశ్వర్యంతో ముందుకు సాగాలని అందరికీ మంచి జరగాలని సందర్భంగా ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ మరొకసారి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరిహర క్షేత్రం వేములవాడ అపర కైలాసం. ఈ కైలాస మహాపర్వతందు సాక్షాత్ నారాయణమూర్తి శివుడు ఇద్దరు కూడా ఈ సుప్రభాత వేళయందు అమృతకాలమందు భక్తులకి దర్శభాగ్యాన్ని ప్రసాదించి అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించి కాపాడే చక్కని ప్రభువులు హరిహరాదులు. ఈ రోజున ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులెల్లరూ కూడా ఈ ముక్కోటి దేవతల యుక్తంగా ఈ స్వామి సన్నిధానానికి వచ్చి హరిహరాలను దర్శించుకొని మహాభాగ్యాన్ని పొందే మహోన్నతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. భక్తులెల్లరూ కూడా ఈ ప్రాతకాలమందు సుప్రభాత వేళయందు ఈ అమృతకాలమందు హరిహరాల దర్శన భాగ్యాన్ని పొంది ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం సౌభాగ్యం పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ శతమానం భవతి శతాజ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవ శుభాకాంక్షలతో ఆశిస్తున్నాం. ఓం నమః శివాయ. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రజలకు భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో ప్రాతకాల పూటనే ఉత్తరద్వార దర్శనం జరగడం మహా ఆనందదాయకం. ఇక్కడ హరిహర క్షేత్రంగా పిలువబడే క్రమంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే అన్ని నారాయణమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాలు ఈరోజు కిటకిటలాడుతున్నాయి. తిరుమల కానీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అన్నింటిలో కూడా. అయితే ఇక్కడ కూడా రాజన్న ఆలయంలో హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది కాబట్టి ఆయన వైద్యగా ప్రతి ఏటా ఇక్కడ పార్వతీ పరమేశ్వరునితో పాటు హరిహరుని నారాయణమూర్తిని కూడా దర్శించుకునే భాగ్యం ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారా ప్రతి ఏటా కల్పించబడుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కూడా చాలామంది పెద్ద ఎత్తున భక్తులు ఉదయం పూట వచ్చి ఉత్తరద్వార దర్శనం ఆ నారాయణను ఆ పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరుని కూడా మరి దర్శించుకొని అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన ఈరోజు వైకుంఠ ఏకాదశిగా పిలువబడి ఈరోజు ప్రాతకాల పూట స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని కోరికలు నెరవేర్చేందుకు భావనతో పాటు ఈరోజు విశిష్టమైనటువంటి పర్వదినం కాబట్టి ప్రతి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా కూడా అన్ని ఏర్పాట్లు అనేక దేవాలయాల్లో కూడా మరి అధికారుల చేత చేపట్టబడి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైన దర్శనం కల్పించేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు కూడా జరిగిన క్రమంలో ఈరోజు ఇక్కడ వేములవాడలో అంగరంగ వైభవంగా భక్తుల కోలాహల మధ్య అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి అదేవిధంగా నారాయణమూర్తిని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి వ్యవసాయ పంటలు అన్ని పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆనందమయ జీవితంతో సుఖమయ జీవితంతో ఆయుర్వేదంతో ఐశ్వర్యంతో ముందుకు సాగాలని అందరికీ మంచి జరగాలని సందర్భంగా ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ మరొకసారి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
మన చేతుల్లో లేదు. ఈశ్వరుని యొక్క ఆయన యొక్క నిర్ణయ ప్రకారంగా మనం జరిగిస్తుంటాం. కనుక ఎదుర్కొన్న